ప్రభుత్వ హాస్పిటల్‌లో పనిచేస్తూ ఉంటారు. వారికి పదోన్నతి సంపాదించలేకపోవడము చూస్తూ ఉంటారు. అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. కొందరు ప్రభుత్వ హాస్పిటల్‌లో పనిచేస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి అనుభవరీత్యా వారి యొక్క వృత్తి కేటగిరీలు కలిగి ఉండొచ్చు బహుశా. కాకపోతే ఏమవుతుందంటే కొందరికి ఎంత పని చేసినప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాలు పని చేసినప్పటికీ కూడా ఆ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్‌లో అభివృద్ధిలోకి వెళ్ళలేకపోవడము, అంటే పదోన్నతి సంపాదించలేకపోవడము చూస్తూ ఉంటారు. వాస్తవికంగా ఈ హాస్పిటల్ వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది సాధారణంగా బయట వ్యక్తులకు తెలియదు. కానీ నాకు తెలిసినట్టి అవగాహనలో వారు అభివృద్ధిలోకి, పదోన్నతులలోకి వెళ్ళలేకపోతున్నారనేది మాత్రం అర్థమవుతున్నది. వాటికి ఏమి చదువు ఉండాలి, ఎంత అనుభవం ఉండాలి అన్నది అది లోపల వారికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. అట్టివారు ఎవరైనా మీకు అన్ని అర్హతలు ఉండి కూడా మీకు పదోన్నతి రావడం లేదు, ఎంత చేసినప్పటికీ కూడా కష్టము ఎక్కువగా ఉంటుంది, లాభము తక్కువగా ఉంటుంది అంటే మీకు వచ్చే జీతభత్యాలు తక్కువగా ఉంటున్నాయి అనుకున్నవారు ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. జాతక పరిశీలన చేయించుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మన కంటి ఎదురే అన్ని అవకాశాలు ఎదురు ఉన్నప్పటికీ కూడా అవి మనకి తెలియకపోవడం కారణంగా దాన్ని అందిపుచ్చుకోవము. అప్పుడు జాతక పరిశీలన చేయించుకోవడం ద్వారా మనకి అవకాశము అనేది ఒక చోట ఎక్కడ అయితే మనము పని చేస్తే అవకాశం ఉంటుంది అనే విషయము మనకు తెలియడం ద్వారా మనం ఆ యొక్క పని చేయడం ద్వారా, అంటే ఉదాహరణకు మీ పై అధికారి ఎవరితో మాట్లాడితే మీకు పని జరుగుతుంది, ఎవరిని ఒప్పిస్తే మీకు మీ యొక్క పనిని గుర్తిస్తారు అన్న అవగాహన వస్తుందన్నమాట. అందుకోసము జాతక పరిశీలన చేయించుకొని, జాతకం ద్వారా ఏదైనా శాస్త్ర ప్రామాణికమైనటువంటి పరిష్కారాలు చేయించుకోవాల్సి వస్తే అవి చేయించుకుంటే మీకు ఫలితం మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతక పరిశీలన చేయించుకోవాలి, మేము అభివృద్ధిలోకి వెళ్ళాలి అనుకునే వారు మా యొక్క మొబైల్ నంబర్ 9494962190ని సంప్రదించండి.